జాగింగ్ పోతున్నారు. సరే చెత్త బండితో వచ్చిల్లు, చెత్త బండితో బాబు చెత్త లేదు ఇక్కడ. మా వెంకటేష్ పొద్దున 5కి పోదామన్నాడు, బట్ ఎందుకు తీ లాగి తీ మందారం చూడండి గైస్. అరే లాగేసుకున్నాడు వీడు. అరే మళ్ళీ లోపలిగానే పోయిందిరా నువ్వు. ఫోన్ వాడే హరి 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 బాహుబలి లేవండి సార్. బా మీద కొట్టి చూడండి గైస్, బర్రెలు ఎట్లా అన్నాడు. ఏ చూపెట్టు చెప్పండి, మీకు టూత్ పేస్ట్లో ఉత్తుందా? ఇంకా పక్కకి పెట్టి తోమి రాడికి నీ ప్లేస్లో. ఓకే గైస్, స్టార్ట్ అయింది WWE వర్సెస్ వెంకటేష్ వర్సెస్ వంశీ. మనం వచ్చేసి ఇప్పుడు అడవిలో ఉన్నాం. మొత్తం టోటల్ ఎటు చూసినా మీకు జంగలే ఉంటుంది. ఇక్కడ చిన్న ఇట్లా నదిలో ఎట్లుంది అండ్ ఆల్సో ఇటు మనకి ఇట్లా నాకు ఐడియా లేదు, ఫస్ట్ టైం వచ్చిన. అక్కడ చేపలు బాగున్నాయి. సో ఇక్కడ మనం పట్టుకోవడానికి ఏం ఐటమ్స్ లేవు, బట్ మనం ఈ ఐటమ్స్ క్రియేట్ చేద్దాం చేపలు పట్టు. ఇక్కడేమో తాడు ఉంది మనకి, ఈ వీటితోటి ఇది గుంజేసి చేద్దాం. ఒక స్టిక్ తీసుకుందాము, ఈ తాడుతోటి చేపలు పడదాం. ఇట్లా చూద్దాం మనకి ఇప్పుడు దొరుకుతాయో లేవో. కట్ట ఒక జస్ట్ మనకి ఒక మంచి స్టిక్ దొరికితే చాలు. ఒక స్టిక్ దొరికితే సెట్. ఓకే, మనకి స్టిక్ కూడా దొరికేసింది. ఇది నాకు తెలిసి ఇది చాలా అనిపిస్తుంది, ఈ స్టిక్ చాలనిపిస్తుంది నాకు. ఇది అయిపోయింది, కట్ట దొరికింది, మనకి దొరికింది. చలో ఇప్పుడు మనం పోయి పడదాం. సెట్గా ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అక్కడనే కూర్చొని ఉన్నాడు. చలో ఇది అయిపోయింది, మనకి తాడు దొరికింది, కట్ట దొరికింది. చలో మనం ఇది కట్టేసి చేపల్ని పడదాం. అది ఇట్లా కడతా మనకు అయిపోయింది. చలో ఒక పిన్ని తీసుకొని దానికి పెట్టేసి మనం పడదాం. చలో దా, మనం ఇప్పుడు చేపలు పడుతున్నాం గైస్. అది ఎట్లా కడతాం? ఫోకస్ జూమ్ చేయి, పంచి నువ్వు రారా. స్నేక్ గైస్, అదేం బాగుంది అది. చిన్నది గైస్.
ఇందాక ఒక 10 దాకా వచ్చినాయి గైస్, ఇప్పుడు ఒకటి వస్తలేదు. మనతో అయితే మనకు మన సృజన్ వచ్చేసిండు. సృజన్ ఎట్లా పడతారు చెప్పు, కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి. జస్ట్ అదే తయారైంది, తెచ్చింది. చలో చలో అమ్మ సృజన్ కష్టపడతాడు 10 నిమిషాల దాకా. ఆ చేపలు పట్టినాక మేము తింటాం. ఇందాక వచ్చినాయి గైస్, బట్ ఇందాక ఫుడ్ వేస్తున్నారు అంతే గైస్. చేపలు ఒక్కడే పడతలేదు. మా సృజన్ ఇప్పుడు బండి ఎత్తుకున్నాం. సృజన్ చెప్పు ఎట్లా దొరకాలంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ మనకు కావాల్సిన పనిముట్లు లేవు. మరి ఇప్పుడు ఏమేం కావాలి ఇప్పుడు మనకి? ఇప్పుడు మనకు ఒక బండి వస్తున్నా దొరకట్లేదు ఇక్కడ ఎక్కడ. ఎట్లా మేము జంగల్లోకి వెళ్తున్నాం మళ్ళీ. ఇందాక చేపలు దొరకాలి గైస్. ఇక్కడ మస్తు ఉంది నేచర్ మాత్రం. చూడండి చెట్టు మాత్రం చూడండి గైస్ ఎట్లా వస్తుంది. వాటర్ ప్లేస్ మొత్తం ఇటంతా ఎట్లా అంటే అక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మంచి ఒక వైబ్ ఉంది. వాటర్ మాత్రం వస్తుంది చూడండి. మొత్తం చెమటలు వచ్చి మా ఫేస్ అంతా అయింది. సో లోపలికి పోదాం ఏమిందో. ఇక్కడ ఒక చెట్టు ఉంది, సూపర్ ఉంది. ఇందాక చెప్పారు. చలో చూద్దాం, పడేద్దాం. ఇదంతా జంగల్ ఏరియా గైస్. వాటర్ మాత్రం సూపర్ ఉంది. చెట్టు గైస్ ఇందాక చెప్పింది. సూపర్ ఉంది రియల్ గైస్, సూపర్ ఉంది. ఎక్కుదాం, ట్రై చేద్దాం ఎట్లుంటుందో. నాకు భయం అవుతుంది ఎట్లా చూడండి. అక్కడికి వెళ్ళచ్చు చూడండి చెట్టు ఎత్తుందో. మన వాళ్ళు అక్కడ ఉన్నారు, వస్తున్నారు. వాళ్ళు అక్కడ చేపలు పడుతున్నారు చూడండి. నాకు తెలిసి చేపలు పడాయి చూడండి. అందుకే ఇక్కడికి వచ్చేసిన ఎట్లుంటుందో వ్యూ అని. ఓకే గైస్ వచ్చేసినాం మనం. ఇంకెక్కుదాం అనుకున్నాం కానీ ఎక్కలేం, మనకు తోటి కాదు. ఎందుకు మనం ఎక్కేసినాం, ఆల్మోస్ట్ అక్కడ దాకా ఎక్కినాం. అక్కడ నుంచి కొంచెం స్లిప్ అవుతుందని ఎక్కలే. ఓకే ఫన్ ఉంది, మంచిగా ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా ఫుల్ వీడియో చేద్దాం. ఇప్పుడైతే జస్ట్ అట్లా వచ్చినాం. ప్లేస్ వెంకటేష్ మంచిగా ఉంటుంది అన్నతో వచ్చేసినాం. కానీ బాగుంది ప్లేస్ మాత్రం. బట్ ఫుల్ మంది వస్తారు ఇక్కడ. కొంచెం ఎంజాయ్ చిల్ మైండ్ లాంగ్గా ఉంది. ఇది ఎక్కడ, ఏం ఏరియా అంటారు ఇది? రంగంపేట్, లక్ష్యపేట దగ్గర రంగంపేట లోపలికి ఫారెస్ట్ ఏరియా. బాగుంది. ఎప్పుడన్నా వచ్చినప్పుడు పార్టీ చేసుకోవాలి. పార్టీ చేసుకున్నప్పుడు మొత్తం క్లీన్ చేసుకోండి గైస్. మొత్తం ఇవన్నీ తిన్నప్పుడు కొంచెం క్లీన్ చేసుకొని పక్కకు వరిస్తే బాగుంటుంది. ఎందుకు అట్లా ఫారెస్ట్ మొత్తం అట్లా సంచులతోటి ప్లేట్స్ తోటి రింపుతున్నారు. కానీ మంచిగా క్లీన్ చేసుకుని అనుకోండి మంచిగా ఉంటుంది. వంశీ పెట్టేసే వంశీ స్నాప్. ఓకే గ్యాస్ చేద్దాం, మంచిగా ఉంది. మా సృజన్ చూడండి డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ వంట చేసుకుంటారు గైస్. అక్కడ వచ్చేసి వంట చేసుకుంటున్నారు. వంశీ స్నాప్ పెడుతున్నారు. చెప్పరా, కొట్టేసాయి అయితే కొట్టేసాయి దొరుకు. బాల్స్ చిన్నగా అట్లా చూడండి గైస్ డ్యాన్స్ చేస్తున్నారు. వెళ్దాం, ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం కన్ఫామ్గా మంచిగా ఏమైనా ఫుడ్ తెచ్చుకొని ఎంజాయ్ చేద్దాం. చలో గైస్ మనోడు వీడియో తీస్తున్నాడు. సినిమాటిక్. వెంకటేష్ నిజం చెప్పు, నెక్స్ట్ టైం ఎప్పుడు అవుతుంది చెప్పు. మా వెంకటేష్ నెక్స్ట్ టైం 1 వీక్ తర్వాత నెక్స్ట్ ఇక్కడనే నెక్స్ట్ వీక్ మంచిగా చికెన్ తెచ్చుకొని వండుదాం. ప్లేస్ మాత్రం కుండ చికెన్ కాదు కానీ గ్రిల్ చికెన్ లాంటిది మనం వేసుకుందాం. వంశీ ఎప్పుడు వద్దాం? గ్రిల్ చికెన్ అందరు వచ్చినప్పుడు క్లీన్ చేసుకొని మంచిగా ఉంచుకుంటే మాత్రం ఫారెస్ట్ మంచిగా ఉంటుంది. కానీ ఫారెస్ట్లో కొంచెం ఎట్లా అంటే తిన్నప్పుడు కొంచెం ప్లాస్టిక్ కానీ కొంచెం కవర్లు వేసుకొని బయట కన్నా ఎక్కడంటే ఒక చెత్త ప్లేస్లో వేస్తే బాగుంటుంది.
ఏమంటావు వెంకటేష్? ఇక్కడ మంచిగా ఉంది కానీ ప్లేస్, కొంత ప్లాస్టిక్ కొంత అది కొంచెం అవాయిడ్ చేయాలి ప్లాస్టిక్ కొంచెం, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఫారెస్ట్ ఏరియాలో ఉంచుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ టైం ఇంకో ఖచ్చితంగా వద్దాం, మన వెంకటేష్ తోటి వెళ్దాం. మన వెంకటేష్ మంచి మంచి ప్లేస్ చెప్తారు, తీసుకురాకపోతే అండి. ఇది మోడర్న్ సాంగ్లో ఉన్నాడు, సాంగ్ మూడ్స్. చలో గైస్ స్టార్ట్ అయ్యాం. వచ్చేసినాం, అయిపోయింది. చిన్న అట్లా ఎంజాయ్ చేసేసినాం అందరం కలిసి. వచ్చింది సృజన్, వంశీ నీకు మొత్తం స్వాగ్లో ఉన్నాడు. మన బండికి ఇది ఇట్లా వెళ్తున్నాడు. ఇక్కడనే వెళ్ళబుద్ధి అవుతలేదు కావచ్చు, ఇక్కడనే ఉండబుద్ధి అవుతుంది కావచ్చు. అయిపోయింది మోడు వస్తున్నారా? ఓకే గైస్ స్టార్ట్ అయిదాం. నెక్స్ట్ టైం వద్దాం, నెక్స్ట్ లెవెల్కి ఎంజాయ్ చేద్దాం. కానీ వైబ్ బాగుంది గైస్, వైబ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. యాక్చువల్లీ మేము అనుకోలే వస్తామని, జస్ట్ వెంకటేష్ చెప్పిండు ఇట్లా బాగుంటుందిరా అన్నతో మేము డైరెక్ట్ స్టార్ట్ అయినాం. మార్నింగ్ ఒక 8:30కి స్టార్ట్ అయితే వచ్చే వరకు 9:30 అయింది. చూడంతా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసినాం గైస్, కానీ సూపర్ ఉంది. ఆల్రెడీ ఇది తిట్టినాం ఇంత దూరం అని, కానీ బట్ వర్తుంది గైస్. బొంగు బొంగు చిన్నదో చిన్నదో చిన్నది. ఏం పండు తీసుకొచ్చావు సుజాన్? This is the crazy man. Cancers. Rangwani. చూడవయ్యో చిన్నది కాదనంటే అవునని లేదనంటే రోడ్ మీద రోడ్ ఎవరు లేరు, మాల్ డాన్స్ చేస్తారు. హరి 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 ఎవరు పట్టించుకోవట్లేదైతే పండిన